నమస్తే వెల్కమ్ టు VS 369 న్యూస్. శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీలో అంగన్వాడీ వర్కర్ల రిలే నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకున్నాయి. అంగన్వాడీలకు మద్దతుగా శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరికి మద్దతు తెలిపారు. అంగన్వాడీలకు 26,000 రూపాయలు ఇవ్వాలి అని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది అని ఆరోపించారు. పిల్లలు, గర్భిణీ బాలింతలకు మెరుగైన సేవలు అందించాలి అని, సిబ్బందికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని కోరుతూ, మరోవైపు రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో కొనుగోలు చేయలేక అంగన్వాడీ వర్కర్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు 26,000 రూపాయలు ఉండాలి అని ఆదేశించినప్పటికీ ప్రభుత్వం ఆదేశాలను పెడచెవిన పెట్టింది అని ఘాటుగా విమర్శించారు. ఇలాంటి సమయంలో మంత్రులు అవహేళన చేస్తూ మాట్లాడడం సరికాదన్నారు. దీనికి తోడు ఏకంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాలకు వేసిన తాళాలు పగలకొట్టే పరిస్థితి వచ్చింది అంటే అంగన్వాడీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు మైలా శ్రీనివాసులు, కారంపూడి కాశీ సుబ్బారావు, అడుసుమల్లి సుబ్బారావు, శ్రీశైలం కస్టర్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, యూనియన్ ఇన్ఛార్జ్ బ్రహ్మానందరెడ్డి, రమణ, బూత్ కన్వీనర్ వెంకటేశ్వర్లు, మునిస్వామి, ఆచారి, దేశ ఆంజనేయులు, వై వెంకటేశ్వర్లు, నరేంద్ర, కనిక, లక్ష్మణ్ తదితర జనసేన నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కనీస వేతనం కావాలి. కనీస వేతనం కావాలి. కనీస వేతనం కావాలి. స్వామి స్వామి ట్రా స్వామి నేను నిలబడితే అంటే నేను వచ్చిన నేనేం వచ్చిండ నాకెందుకు తెలియదు. చేతులెత్తి వస్తున్నారు ఇద్దరు వస్తారు. దీన్ని కొట్టేనా? వచ్చిందిలే, వీడియో వచ్చిందిలే.